ఆస్ట్రో సిండికేట్లో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కు కాంటాక్ట్ చేయండి. ఓం శ్రీ గురుభ్యో నమః. హరి ఓం. సర్వమంగళమాంగళ్యే శివే సర్వార్ధసాధికే శరణ్యే త్రయంబికే గౌరీ నారాయణి నమోస్తుతే. అందరికీ నమస్కారం. ఈరోజు మనం 9/5/2025 శుక్రవారం రోజున ఉన్నటువంటి పంచాంగ వివరణ మరియు ద్వాదశ రాశి రోజువారీ ఫలితాలు తెలుసుకుందాం. ఈరోజు శ్రీ విశ్వావసునామ సంవత్సరము, ఉత్తరాయణము, వసంత ఋతువు, వైశాఖ మాసము, శుక్లపక్షము, ద్వాదశి మధ్యాహ్నం 2:56 వరకు ఉండి తదుపరి త్రయోదశి ప్రారంభమవుతున్నది. హస్తా నక్షత్రం రాత్రి 12:08 వరకు ఉండి తదుపరి చిత్తా నక్షత్రం ప్రారంభమవుతున్నది. అమృత ఘడియలు సాయంకాలం 5:23 నుంచి 7:11 వరకు, దుర్ముహూర్తం ఉదయం 8:23 నుంచి 9:14 వరకు, తిరిగి మధ్యాహ్నం 12:38 నుంచి 1:29 వరకు దుర్ముహూర్త వ్యాప్తి ఉందన్న విషయాన్ని గుర్తించండి. వర్జము ఉదయం 6:34 నుంచి 8:22 వరకు వ్యాప్తిగా ఉన్నది. రాహుకాలం ఉదయం 10:36 నుంచి 12:12 వరకు, సూర్యోదయం 5:50కి, సూర్యాస్తమయం 6:35. నేను చెప్పినటువంటి శుభ సమయాలను, పంచాంగంలో ఉన్నటువంటి వర్జాది దుర్ముహూర్తాదులను రెండింటినీ సమీకరణ చేసుకొని శుభమైన మీ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసుకొని విజయవంతంగా పూర్తి చేస్తుంటారని ఆశిస్తున్నాను. మేషరాశి వారి ఫలితాలు ఈ విధంగా ఉన్నాయి. నిన్నటి ఫలితాలు అన్ని రాశుల వారు కాపీ పేస్ట్ చేసుకోవచ్చు. సేమ్ చాలా మంచి శుభకరమైనటువంటి ఫలితాలన్నీ కూడా అలాగే ఉన్నాయి. 1-2 రాశుల వారికి నెగిటివ్ కూడా అలాగే ఉంది, అన్ని రాశుల వారికి పాజిటివ్ ఉంది. ఇక మేషరాశి వారి విషయం చూసుకున్నట్లయితే వీరికి ధనం, ఆనందం, ఆరోగ్యం, ఐశ్వర్యం, విద్యాలాభం, ఉద్యోగ లాభం, విదేశీయానం, షేర్ మార్కెట్, స్పెక్యులేషన్, కమ్యూనిటీస్, క్రిప్టో కరెన్సీ, బిట్ కాయిన్స్, లాటరీల వల్ల జూదం వల్ల ధనయోగం, విద్యాభివృద్ధి, ఉద్యోగ ప్రాప్తి పొందుకోవచ్చు. ఆత్మీయుల కలియిక, ఆనంద యోగం, ఐశ్వర్యము, సుఖము, సంతోషం, బంధులాభం, మిత్ర సౌఖ్యం, రోగనాశనం, రుణ విమోచనం, ఆత్మీయుల కలియిక, ఆనంద యోగాలు, సువర్ణ వజ్రాభరణ ప్రాప్తి, బోటిక్స్, బ్యూటీ పార్లర్, బ్యాంబు డిపో, బాణసంచ కర్మాగారం, టైల్స్, టైర్ల వ్యాపారం, ముద్రణాలయము, గ్యాస్ వ్యాపారం, కన్స్ట్రక్షన్, రియల్ ఎస్టేట్, మద్యపానం, హోటల్, ఇంటీరియర్, ఎక్స్టీరియర్, ఫర్నిచర్, గాజు పరిశ్రమ, ఈవెంట్ మేనేజ్మెంట్ వారికి, బోర్బావుతో వారికి, సోషల్ మీడియా జర్నలిస్టుల వారికి, పాడి పరిశ్రమ, పౌల్ట్రీ పరిశ్రమలో అభివృద్ధి, మత్స్యకారులకి మత్స్య సంపద, రొయ్యలు, చేపలు చెల్ల వారికి లాభం, రైతన్నలకి పూలు పడుకులు పండించే వారికి అభివృద్ధి, చేనేత వస్త్ర దర్జీ పనిచేసే వారికి, పెట్రోలియం, బేకరీ, నూనె పదార్థాలు, ఆటోమొబైల్, ఎలక్ట్రానిక్, ఎలక్ట్రికల్, విద్యాలయ, వ్యాయామ, చిట్ ఫండ్, ఫైనాన్స్ వ్యాపారంలో కూడా మంచి లాభాలు, ధనగణక వస్తు వాహన ప్రాప్తి, విద్యా ఉద్యోగ వ్యాపార లాభాన్ని పొందుకోవడం, ఆనందం, మంచి వ్యక్తులతో పరిచయాలు, ప్రమోషన్, ఇంక్రిమెంట్ పొందుకోవడం, విదేశాల్లో కూడా విద్యా ఉద్యోగ వ్యాపార లాభం, వేద పండితులు, పురోహితులు, బ్రాహ్మణత్వం, కులవృత్తుల వారికి, వైద్యులకి, వైద్య బృందాల వారికి, న్యాయవాదులకి, ఎల్ఐసి, మెడికల్, గృహ నిర్మాణ జంట కూడా అద్భుతమైనటువంటి ఆనంద యోగం. ఈ రోజంతా మీకు చాలా సౌకర్యవంతమైన శుభజీవనం చెప్పవచ్చు. ఆస్తి పంపక లాభాలు, కోటి వాదాల సమస్య పోవడం, సినిమా రంగంలో వ్యాపార లాభం, రాజకీయ రంగంలో అనుకూలత, ఇలా అనేకమైనటువంటి ఆనంద యోగాల పరంపర కొనసాగుతుంది. వీరికి 9 అంకెను అదృష్టంగా చెప్పవచ్చు. ఈ సమయాన్ని, అంకెను సద్వినియోగం చేసుకొని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి, మంచి ఫలితాన్ని పొందవచ్చు. వృషభ రాశి వారికి శుభయోగం, ఆలోచన, సంఘంలో పేరు ప్రతిష్టలు, షేర్ మార్కెట్, స్పెక్యులేషన్, కమ్యూనిటీస్, క్రిప్టో కరెన్సీ, బిట్ కాయిన్స్, లాటరీలో జూదం వల్ల ధన ప్రాప్తి, విద్యాభివృద్ధి, ఉద్యోగ ప్రాప్తి, మంచి ఒక ప్రణాళిక, ప్లానింగ్ పర్ఫెక్ట్గా ఉంటుంది. దానివల్ల మంచి ప్రయోజనం, మాతృ సౌఖ్యం, పితృ సౌఖ్యం, తల్లిదండ్రుల నుంచి ఆస్తి పొందుకోవడం, స్థిరాస్తులు కొనుగోలు చేయడం, లేదా కోర్టు వాదాలు సమసిపోవడం, సినిమా రంగంలో అభివృద్ధి, రాజకీయ రంగంలో కలిసి రావడం, కళాకారుల, క్రీడాకారులకు అనుకూలత, సోషల్ మీడియా, శాటిలైట్ జర్నలిస్టుల వారికి, సీనియర్ సిటిజన్కి, మహిళా మండలికి, ఇంటీరియర్, ఎక్స్టీరియర్, ఫర్నిచర్, గాజు పరిశ్రమ లాభాలు, మత్స్యకారులకి మత్స్య సంపద, రొయ్యలు, చేపల చెల్లి లాభాలు, ఆటోమొబైల్, ఎలక్ట్రానిక్, ఎలక్ట్రికల్ వ్యాపారంలోను, చేనేత వస్త్ర దర్జీ పనిచేసే వారికి, పాడి పరిశ్రమ, పౌల్ట్రీ పరిశ్రమలోను, మత్స్యకారులకి, రొయ్యలు, చేపలు చెల్లి వారికి అభివృద్ధి, పూలు పళ్ళు కూరగాయలు పండించే వారికి లాభాలు, సూపర్ మార్కెట్, కిరాణా వ్యాపారంలో అభివృద్ధి పొందుకోవచ్చు. విద్యాలయ, వ్యాయామ, చిట్ ఫండ్, ఫైనాన్స్ వ్యాపారంలో అభివృద్ధి పొందుకునే అవకాశం, గొప్ప వ్యక్తులతో పరిచయం, ప్రభుత్వ, ప్రైవేట్ సంస్థల్లో ఉద్యోగ లాభం, విద్యార్థి విద్యా లాభం, విదేశాల్లో కూడా విద్యా ఉద్యోగ వ్యాపార లాభం, విదేశాల్లో కూడా మీరు నూతన గృహాన్ని కొనుగోలు చేసే అవకాశం, సువర్ణ వజ్రాభరణ ప్రాప్తి, వివాహ యోగిత, పెద్దల అంగీకారంతో ప్రేయసి ప్రియులు ఒకటయ్యేటువంటి అవకాశం, మంచి సంకల్ప రీత్యా మీరు ముందడుగు వేసేటువంటి అవకాశం, వేద పండితులు, పురోహితులు, బ్రాహ్మణత్వం, కులవృత్తుల వారికి, వైద్యులకి, వైద్య బృందాల వారికి, న్యాయవాదులకి, ఎల్ఐసి, మెడికల్, గృహ నిర్మాణ జంటలకి చాలా మంచి అనుకూలత, ఆనంద యోగాలు. ఈరోజు చాలా మంచి పట్టుదల, కార్యసిద్ధి పొందుకునేటువంటి శుభతరుణంగా చెప్పవచ్చు. వీరికి 4 అంకెను అదృష్టంగా చెప్పవచ్చు. ఈ సమయాన్ని, అంకెను సద్వినియోగం చేసుకొని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి, మంచి ఫలితాన్ని పొందవచ్చు. మిథున రాశి వారికి
పర్వాలేదు, కొన్ని విషయాల్లో జాగ్రత్తగా ఉంటూ కొన్ని విషయాల్లో అనుకూలత ఫలితాలు పొందుకోవచ్చు. లాటరీలకి జూదానికి దూరంగా ఉండండి. మిగతా విషయాల్లో ధనం, ఆనందం, ఆరోగ్యం, ఐశ్వర్యం, విద్యాలాభం, ఉద్యోగ లాభం, వృత్తిలో మంచి లాభసాటి వ్యవహారం, కొత్త వృత్తిని ప్రారంభించడం, కొత్త వ్యాపార భాగస్వామి ముందు పెట్టుకోవడం, ప్రభుత్వ ప్రైవేట్ సంస్థల్లో ఉద్యోగ లాభం, విద్యార్థికి అనుకూలమైన విద్యాభివృద్ధి, మంచి ప్రణాళికలు ఏర్పాటు చేసుకోవడం, ఇల్లు కొనుగోలు చేసే అవకాశాలు, స్థల లాభము, పొలము లాభము, రైతులకి పంట లాభము, పూలు పండుగలు పండించే వారికి అభివృద్ధి పొందుకోవడం, షేర్ మార్కెట్ స్పెక్యులేషన్ కమ్యూనిటీస్ మంచి లాభాలు, సువర్ణ వజ్రాభరణ ప్రాప్తి, బొటిక్స్, బ్యూటీ పార్లర్, బ్యాంబు డిపో, బాణసంచి కర్మాగారం, టైల్ల వ్యాపారం, ముద్రణాలయము, గ్యాస్ వ్యాపారం, లోను, కన్స్ట్రక్షన్, రియల్ ఎస్టేట్, మద్యపానం, హోటల్, ఇంటీరియర్ ఎక్స్టీరియర్ ఫర్నిచర్, గాజు పరిశ్రమ లాభాలు, ఫార్మా, సిమెంట్, ఐరన్, ఇటుకలు, ఇసుక వ్యాపారం అభివృద్ధి, ఈవెంట్ వారికి బోర్బావుతో వారికి తోలు రెగ్జిన్ షూ పరిశ్రమ లాభాలు, స్వర్ణకార వ్యాపార అభివృద్ధి, ఆటోమొబైల్, ఎలక్ట్రికల్, విద్యాలయ, వ్యాయామ, చిట్ ఫండ్, ఫైనాన్స్ వ్యాపారంలో, సోషల్ మీడియా, శాటిలైట్ జర్నలిస్టుల వారికి, సీనియర్ సిటిజన్స్ కి, మహిళా మండలి కూడా అభివృద్ధి పొందుకోవచ్చు. మంచి గౌరవ, ఆర్థిక, ఆనంద లాభాలు. కొన్ని విషయాల్లో నోరు జారడం, కాస్త జాగ్రత్తగా ఉండండి. అనవసర విషయాల్లోకి వెళ్ళకండి. ఉద్యోగంలో కూడా మీ పని మీరు చేసుకోండి. అనవసరపు వ్యాపకాలు మీకు నష్టాన్ని కలిగిస్తాయి. అత్యుత్సాహం కూడా నష్టాన్ని కలిగిస్తుంది. వేద పండితులు, పురోహితులు, బ్రాహ్మణత్వం, కుల వృత్తుల వారికి, వైద్యులకి, వైద్య బృందాల వారికి, న్యాయవాదులకి, ఎల్ఐసి, మెడికల్, గృహ నిర్మాణ జంటకి లాభదాయకమైన స్థితి. ఇది చాలా మంచి అనుకూలవంతంగా ఉంటుంది. వీరికి 7 అంకెను అదృష్టంగా చెప్పవచ్చు. ఈ సమయాన్ని అంకెను సద్వినియోగం చేసుకొని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి. మంచి ఫలితాన్ని పొందవచ్చు. కర్కాటక రాశి వారికి అదృష్ట పరంపర, వృత్తి, ఉద్యోగ, వ్యాపారంలో లాభాలు, సంఘంలో పేరు ప్రతిష్టలు, కొత్త వ్యక్తులతో పరిచయము, కొత్త కాంట్రాక్టులు, ఆర్థిక విషయాల వెసులుబాటు, విద్యా, ఉద్యోగ, వ్యాపార లాభాన్ని పొందుకోవడం, ఈవెంట్ మేనేజ్మెంట్ వారికి, బోర్బావుతో వారికి తోలు రెగ్జిన్ షూ పరిశ్రమ లాభాలు, కన్స్ట్రక్షన్, రియల్ ఎస్టేట్, మద్యపానం, హోటల్, ఇంటీరియర్ ఎక్స్టీరియర్ ఫర్నిచర్, గాజు పరిశ్రమ అభివృద్ధి పొందుకోవచ్చు. వేద పండితులు, పురోహితులు, బ్రాహ్మణత్వం, కుల వృత్తుల వారికి, వైద్యులకి, వైద్య బృందాల వారికి, న్యాయవాదులకి, ఎల్ఐసి, మెడికల్, గృహ నిర్మాణ ఏజెంట్లకు కూడా చాలా మంచి సౌకర్యవంతమైన జీవనం. షేర్ మార్కెట్ స్పెక్యులేషన్ కమ్యూనిటీస్, క్రిప్టో కరెన్సీ, బిట్ కాయిన్స్, లాటరీలు, జూదం వల్ల ధన ప్రాప్తి, ఆటోమొబైల్, ఎలక్ట్రికల్ వ్యాపారంలోను, విద్యాలయ, వ్యాయామ, చిట్ ఫండ్, ఫైనాన్స్ లాభాలు, మత్స్యకారులకి మత్స్య సంపద, ప్రజలు, చేపల చెల్లెలకు అభివృద్ధి, రైతన్నలకి పంట లాభాలు, పూలు పలుకురాలు పండించే వారికి అనుకూలత, పాడి పరిశ్రమ, పౌల్ట్రీ పరిశ్రమల్లో శుభయోగం, రాజకీయ రంగంలో అనుకూలత, కళాకారుల క్రీడా లాభాలు, సినిమా రంగంలో కూడా మంచి వ్యాపార లాభం, ఈవెంట్స్ చేసే వారికి కొత్త ఈవెంట్స్ లభించడం, విదేశాల్లో కూడా విద్యా, ఉద్యోగ, వ్యాపార లాభం, స్వదేశంలో కూడా విద్యా, ఉద్యోగ, వ్యాపార లాభం, ఆత్మీయుల కలియిక, అసాధ్యం అనుకున్న పనిని ఈ రోజు పూర్తి చేసుకోవడం, గృహయోగము, ధనలాభము, లాటరీల వల్ల, జూదం వల్ల, షేర్ మార్కెట్ స్పెక్యులేషన్ లో ధన ప్రాప్తి పొందుకోవచ్చు. ఇచ్చిన ధనం తిరిగి రావడం, గొప్ప వ్యక్తులతో పరిచయం, కన్స్ట్రక్షన్, రియల్ ఎస్టేట్, మద్యపానం, హోటల్, ఇంటీరియర్ ఎక్స్టీరియర్ ఫర్నిచర్, గాజు పరిశ్రమకు లాభాలు, సువర్ణ వజ్రాభరణ ప్రాప్తి పొందుకోవచ్చు. ఫార్మా, సిమెంట్, ఐరన్, ఇటుకలు, ఇసుక వ్యాపారంలో, బొటిక్స్, బ్యూటీ పార్లర్, బ్యాంబు డిపో, బాణసంచి కర్మాగారం, టైల్ల వ్యాపారం, ముద్రణాలయంలోను, కన్స్ట్రక్షన్, రియల్ ఎస్టేట్, మద్యపానం, హోటల్, ఇంటీరియర్ ఎక్స్టీరియర్ ఫర్నిచర్, గాజు పరిశ్రమ కూడా లాభాలు. ఇంట్లో ఏదన్నా వేడుక జరిగేటువంటి అవకాశం కూడా కనపడుతుంది. ఈరోజు చాలా అత్యంత అనుకూలవంతమైన శుభయోగంగా చెప్పవచ్చు. వీరికి 8 అంకెల అదృష్టంగా చెప్పవచ్చు. ఈ సమయాన్ని అంకెను సద్వినియోగం చేసుకొని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి. మంచి ఫలితాన్ని పొందవచ్చు. సింహరాశి వారికి ఆరోగ్యం, ప్రయాణ లాభం, తీర్థయాత్ర సేవన, విదేశీయానం, విదేశాలు స్థిర నివాసం, ప్రభుత్వ ప్రైవేట్ సంస్థల ఉద్యోగ లాభం, విద్యార్థికి అనుకూలత, ఆనందయోగం, అన్యోన్య దాంపత్యం, ప్రేయసీ పిల్లల సఖ్యత, భార్యాభర్తల మధ్య అన్యోన్యత, ఆనందాది అదృష్ట యోగం, సువర్ణ వజ్రాభరణ ప్రాప్తి పొందుకోవడం, వివాహ యోగం, సత్సంతాన ప్రాప్తి పొందుకోవడం, ఆత్మీయులతో కలియిక, ఆనంద యోగ, బొటిక్స్, బ్యూటీ పార్లర్, బ్యాంబు డిపో, బాణసంచి కర్మాగారం, టైల్ల వ్యాపారం, ముద్రణాలయము, గ్యాస్ వ్యాపారం, కన్స్ట్రక్షన్, రియల్ ఎస్టేట్, మద్యపానం, హోటల్, ఇంటీరియర్ ఎక్స్టీరియర్ ఫర్నిచర్, గాజు పరిశ్రమ లాభాలు, ఈవెంట్ మేనేజ్మెంట్ వారికి, బోరుబావుతో వారికి, తోలు రెగ్జిన్ షూ పరిశ్రమ కూడా మంచి లాభాలు ఉన్నాయి. వస్తు వాహన సౌలభ్యాన్ని పొందుకోవడం, విద్యా, ఉద్యోగ, వ్యాపార లాభం, ఫార్మా, సిమెంట్, ఐరన్, ఇటుకలు, ఇసుక వ్యాపారంలోను, బొటిక్స్, బ్యూటీ పార్లర్, బ్యాంబు డిపో, బాణసంచి కర్మాగారంలోను, కన్స్ట్రక్షన్, రియల్ ఎస్టేట్, మద్యపాన, హోటల్, ఇంటీరియర్ ఎక్స్టీరియర్ ఫర్నిచర్, గాజు పరిశ్రమ, ఈవెంట్ మేనేజ్మెంట్ వారికి, బోరుబావుతో వారికి, తోలు రెగ్జిన్ షూ పరిశ్రమ లాభాలు, స్థైర్యము, ధైర్యము, కుటుంబ సౌఖ్యము, ఆస్తి పంపకాలు, సోషల్ మీడియా, శాటిలైట్ జర్నలిస్టుల వారికి, ఆటోమొబైల్, ఎలక్ట్రికల్ వ్యాపారంలోను, విద్యాలయ, వ్యాయామ, చిట్ ఫండ్, ఫైనాన్స్ వ్యాపారంలోను, మత్స్యకారులకి, రొయ్యలు, చేపల చెల్ల వారికి, చేనేత, వస్త్ర, దర్జీ పనిచేసే వారికి, పెట్రోలియం, బేకరీ, నూనె పదార్థాలకి, సోషల్ మీడియా, శాటిలైట్ జర్నలిస్టుల వారికి, సీనియర్ సిటిజన్ కి, మహిళా మండలికి, స్వర్ణకార వ్యాపారస్తులకి, నర్సరీ తోటలు, పూజా ఆధార వ్యాపారంలో లాభాలు పొందుకునే అవకాశం, వృత్తి, ఉద్యోగ, వ్యాపారంలో లాభం, విద్యా, ఉద్యోగ అనుకూలతలు పొందుకునే శుభయోగం, విదేశాల్లో కూడా విద్యా, ఉద్యోగ, వ్యాపార లాభాన్ని పొందుకోవచ్చు. బంధుమిత్రుల కలయిక, ఆనందాది అదృష్ట యోగం, సువర్ణ వజ్రాభరణ ప్రాప్తి, వేద పండితులు, పురోహితులు, బ్రాహ్మణత్వం, కుల వృత్తుల వారికి, వైద్యులకి, వైద్య బృందాల వారికి, న్యాయవాదులకి, ఎల్ఐసి, మెడికల్, గృహ నిర్మాణ కూడా లాభం, షేర్ మార్కెట్ స్పెక్యులేషన్ లో కలిసి వచ్చే అవకాశం. ఇదంతా మీకు చాలా మంచి పండగ వాతావరణంగా చెప్పబడుతుంది. వీరికి 9 అంకెల అదృష్టంగా చెప్పవచ్చు. ఈ సమయాన్ని అంకెను సద్వినియోగం చేసుకుని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి. మంచి ఫలితాన్ని పొందవచ్చు.
కన్యా రాశి వారి ఫలితాలు ఈ విధంగా ఉన్నాయి. పట్టుదల, అనుకూలత, ఆనందం, ఆరోగ్యం, ఐశ్వర్యం, సుఖము, సంతోషము, ఒక మంచి వేడుకల్లో పాలు పంచుకోవడం, విద్యార్థి విద్యాలాభం, ఉద్యోగస్తులకు ఉద్యోగ లాభం, కుటుంబ సౌఖ్యం, ఆత్మీయుల కలియిక, ఆస్తి పంపకాలు, కోర్టు వివాదాల సమస్యపోవడం, ప్రేయసి ప్రియులు పెద్దల అంగీకారంతో ఒకటవడం, భార్యాభర్తల మీద అనుకూలత, రాజకీయ రంగంలో కలిసి రావడం, సినిమా రంగంలో అనుకూలత, కళాకారుల క్రీడాకారులకి శుభయోగాలు, వస్తులాభము, వాహన యోగం, ఆటోమొబైల్, ఎలక్ట్రానిక్, ఎలక్ట్రికల్, విద్యాలయ, వ్యాయామ, చిట్ ఫండ్, ఫైనాన్స్ వ్యాపారం లాభాలు, విద్యార్థికి మంచి అభివృద్ధి, వ్యాపారంలో అనుకూలత, కళాకారులకి మంచి విదేశాల్లో కళా ప్రదర్శన చేయడం, ప్రభుత్వ ప్రైవేట్ సంస్థల్లో ఉద్యోగ లాభం, సోషల్ మీడియా, సాటిలైట్ జర్నలిస్టుల వారికి, సీనియర్ సిటిజన్కి, మహిళా అమలకి అభివృద్ధి పొందుకోవచ్చు, మత్స్యకారులకి మత్స్య సంపద, ప్రజలు, చేపలు చెల్లె వారికి లాభాలు, రైతన్నలకి, పూలు పలుకులు పండించే వారికి అనుకూలత, షేర్ మార్కెట్, స్పెక్యులేషన్, కమ్యూనిటీస్, క్రిప్టో కరెన్సీ, బిట్ కాయిన్స్, లాటరీలో జూదం వల్ల ధన ప్రాప్తి, పాడి పరిశ్రమ, పౌల్ట్రీ పరిశ్రమ లాభాలు, సీనియర్ సిటిజన్స్ కి, మహిళా మండలికి, సోషల్ మీడియా, సాటిలైట్ జర్నలిస్టుల వారికి లాభాలు, చేనేత, వస్త్ర దర్జీ పనిచేసే అభివృద్ధి, ఫార్మా, సిమెంటు, ఐరన్, ఇటుక ఇసుక వ్యాపారంలోను, వేద పండితులు, పురోహితులు, బ్రాహ్మణత్వం, కుల వృత్తుల వారికి, జ్యోతిష్య పండితులకు అనుకూలత, బొటిక్స్, బ్యూటీ పార్లర్, బ్యాంబు డిపో, బాణసంచి కర్మాగారంలో అనుకూలమైన స్థితి, వైద్యులకి, వైద్య బృందాల వారికి, న్యాయవాదులకు అనుకూలత, కన్స్ట్రక్షన్, రియల్ ఎస్టేట్, మద్యపాన, హోటల్ వ్యాపారం లాభాలు, ఎల్ఐసి, మెడికల్, గృహ నిర్మాణ ఏజెంట్లకు కూడా చాలా మంచి శుభ ప్రయోజనాలు. ఈరోజు చాలా మంచి ఆర్థిక ఆనందాలు, అదృష్ట యోగాలు వీరికి 2 అంకెను అదృష్టంగా చెప్పవచ్చు. ఈ సమయాన్ని అంకెను సద్వినియోగం చేసుకొని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి, మంచి ఫలితాన్ని పొందవచ్చు. తులారాశి వారికి కూడా నిన్నటి ఫలితాలు కాపీ పేస్ట్. చాలా జాగ్రత్తగా, అప్రమత్తంగా ఉండాలి. పనికిమాలిన విషయాల గురించి దూరంగా ఉండాలి. షేర్ మార్కెట్, స్పెక్యులేషన్, కమ్యూనిటీస్, క్రిప్టో కరెన్సీ, బిట్ కాయిన్స్, లాటరీలో జూదం వైపు పక్కకు వెళ్ళకూడదు. ఏమాత్రం మంచిది కాదు. పూచికత్తుగా సంతకాలు చేయకండి. చిట్ ఫండ్లలో మీ డబ్బు ఉంటే వెంటనే తీసుకోండి. లేదా చిట్ ఫండ్ వాళ్ళు కస్టమర్స్ని జాగ్రత్తగా చూసుకోండి. ₹1 చిట్టి ఎత్తుకున్నవాడు మాయమైపోయే అవకాశం ఉంటుంది. జాగ్రత్త. ఈ మధ్య కొత్తగా కోట్లన్నీ కూడా మనకి తప్పుడు మార్గంలో ఉండే వ్యక్తులకు కూడా సులువైనటువంటి, అంటే అత్యంత సులువైనటువంటివి వాళ్ళకి సవరణలు ఇస్తున్నారు. కొన్ని వందల వేల సంవత్సరాల క్రితం ఉన్నటువంటి పత్రాలు మాత్రం చూడమని చెప్తుంటారు. అంటే వేల సంవత్సరాల పత్రాలు అడుగుతారు, 100 సంవత్సరాల వారి స్థిర నివాస సంబంధ పత్రాలు అడగకపోవడం అనేది కాస్త విడ్డూరం కనబడుతుంది. అలాగే ఒక భాష గురించి డిఫరెంట్గా మాడుతుంటారు. లేని భాష గురించి, అనాదిగా ఎప్పుడున్నటువంటి భాష గురించి కొంతమంది కొత్తగా భాష సంస్కృతిలో భాగం అని చెప్తుంటారు. మన సంస్కృతిలో ఉన్నటువంటి భాష దాదాపుగా అనాది నుంచి కొన్ని భాషలు మాత్రమే ఉన్నాయి. అందులో సంస్కృతం ప్రప్రథమంగా ఉంది. మిగిలినవన్నీ సంస్కృతంలోంచి పుట్టుకొచ్చినటువంటి వాడుక భాషలు మాత్రమే. అది 10,000 ఏళ్లకో లేదా 20,000 ఏళ్లకో అలాంటిదే. కానీ ఈ యొక్క భాషకి ఆధారమైంది సంస్కృతం మాత్రమే. అసలు ఎందుకు చెప్తారంటే, ఈ మధ్య కొంతమందికి ఐపీ పెట్టడానికి అవకాశం. వీళ్ళు ఇట్లాంటి వాళ్ళు ఐపీ పెడతారు. అంటే డబ్బులన్నీ, అంటే మాట్లాడదు కానీ దుబ్బేసుకొని 10 కోట్లు అన్నీ కూడా అప్పులు తీసేసుకొని ఐపీ పెట్టవచ్చు. అంటే చట్టం వాళ్ళకి కాపాడుతుంది. ఓకే, వాడు అప్పు చేశాడు పర్లేదు అంటే. అలాంటి చట్టాలు అనేవి మనకు ఆశ్చర్యం కనిపిస్తుంది. కష్టపడ్డవాడికి, భూమి కొన్నవాడికి, నీ భూమి దాంట్లో పోయింది, నీ భూమి దీంట్లో భాగం, ఈ భూమి మాది, ఈ దేవాలయం మాది అని చెప్పే వాళ్ళకి మాత్రం వంత పాడేటువంటి అవకాశాలు ఉన్నాయి. ఎప్పుడో 20 ఏళ్ల క్రితం మనము అప్పుడు ప్లాట్ చేసినప్పుడు కొన్నప్పుడు, ఇప్పుడు మీరు దాన్ని ప్లాట్ FTL అనో లేదా జోన్లో ఉందనో, నీటి దగ్గర ఉందనో, చెరువు దగ్గర ఉందనో, ఇలా కొత్తవి పెట్టేసి ఈ నీటి ఉన్నప్పుడు దీనికి ఇంత పెనాల్టీ కడితే నీ రిజిస్ట్రేషన్ అయిపోతుంది. LRS, BRS కొత్తవి నాకు అర్థం కాదు. ఇప్పుడు కొత్తగా తెలంగాణ ప్రాంతంలో బోర్డులు, అంటే నేమ్ ప్లేట్ మార్చుకోవాలి. దాదాపుగా 30 లక్షల వాహనాలు ఉంటాయి. ఒక్కొక్క వాహనానికి ₹400 వేసుకున్నా తెలంగాణకి మంచి డబ్బే, పర్వాలేదు. ప్రభుత్వం బాగుపడుతుందంటే డబ్బు కట్టడానికి. కానీ అనవసరమైనటువంటి ఖర్చులు మనుషులు వేయడం. ₹400 అంటే సామాన్యుడికి దాదాపుగా ఒక నెలకు సరిపడే బియ్యం వస్తాయి. మరి ఆ విషయాన్ని మనం తెలుసుకోవాలి. అంటే ఇటువంటివి చట్టంలో కొన్ని మార్పులు. కానీ చట్టాలన్నీ కూడా తప్పుడు వ్యక్తులకేమో వంత పాడుతూ మంచి విషయాల గురించి మాత్రం సపోర్ట్ చేయం మనం. ఇది మన దౌర్భాగ్యం. కాబట్టి ఇప్పుడు విషయం ఏంటంటే, ఈ రాశి వారికి మోసపోవడం కానీ మోసం చేయడం కానీ అవకాశం ఉంది. కాబట్టి జాగ్రత్తగా ఉండండి. విద్యా, ఉద్యోగ, వ్యాపారంలో కానీ, ఎల్ఐసి, మెడికల్, గృహ నిర్మాణ జంటలకి, వైద్యులకి, వైద్య బృందాల వారికి, న్యాయవాదులకి, ఎల్ఐసి, మెడికల్, గృహ నిర్మాణ జంటలకి నష్టకరంగా కనబడుతోంది. ప్రభుత్వ ఉద్యోగస్తులు లంచగొండలుగా పట్టుబడి లేనిపోని అవాంతరాలు, చికాకులు కలిగించుకోవడం, ప్రేమ కలాపాలు నష్టాన్ని పొందుకోవడం, భార్యాభర్తల మధ్య వ్యతిరేకత, అనవసర ఆర్భాటాల కోసం ఖర్చు, ఇవన్నీ కూడా ఏర్పడుతున్నాయి. కాబట్టి కాస్త జాగ్రత్తగా, ఎమరుపాటుగా ఉండేటువంటి ప్రయత్నం చేస్తే మంచిదనే విషయాన్ని గుర్తించండి. ఆటోమొబైల్, ఎలక్ట్రానిక్ వ్యాపారంలో కానీ, వ్యాపార సంబంధ విషయాల్లో కానీ నష్టపోయే అవకాశం ఉంటుంది. కాస్త మౌనంగా ఉండండి. తప్పకుండా ఈరోజు మీరు శివుడికి అభిషేకం చేయించుకోండి. చాలా మంచి ప్రయోజనాన్ని పొందుకునే అవకాశాలు ఉంటాయి. ఈ రాశి వారికి ఉదయం 9 గంటల నుంచి 10 గంటల 34 నిమిషాల మధ్య కాలంలో శుభ సమయంగా చెప్పవచ్చు. వీరికి
7 అంకెను అదృష్టంగా చెప్పవచ్చు. ఈ సమయాన్ని అంకెను సద్వినియోగం చేసుకొని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి, మంచి ఫలితాన్ని పొందవచ్చును. వృశ్చిక రాశి వారికి ఆడింది ఆట పాడింది పాట. సువర్ణ వజ్రాభరణ ప్రాప్తి, వస్తు వాహన విద్యా ఉద్యోగ వ్యాపార లాభం, బొటిక్స్ బ్యూటీ పార్లర్ బ్యాంబు డిపో బాణసంతి కర్మాగారం, ఆటోమొబైల్ ఎలక్ట్రానిక్ ఎలక్ట్రికల్ వ్యాపారం, మత్స్యకారుడికి మత్స్య సంపద, రొయ్యలు చేపల చెల్లు లాభాలు, కన్స్ట్రక్షన్ రియల్ ఎస్టేట్ మద్యపాన హోటల్ వ్యాపారంలో అభివృద్ధి పొందుకోవచ్చు. సోషల్ మీడియా సాటిలైట్ జెంట్స్ల వారికి సీనియర్ సిటిజన్కి మహిళా మహిళలకి లాభం, పాడి పరిశ్రమ పౌల్ట్రీ అభివృద్ధి, రైతన్నలకి పంట లాభం, పూలు పళ్ళు కూరగాయలు పండించే వారికి లాభాలు పొందుకోవచ్చు. నర్సరీ తోటలు పూజాద్రి వ్యాపారంలో లాభాలు పొందుకోవచ్చు. ఫార్మా సిమెంటు ఐరన్ ఇటుకలు ఇసుక వ్యాపారంలో, కన్స్ట్రక్షన్ రియల్ ఎస్టేట్ మద్యపాన హోటల్ వ్యాపారంలో కూడా మంచి లాభాలు. చేనేత వస్త్ర దర్జీ పనిచేసే వారికి, పెట్రోలియం బేకరీ పదార్థాలకి అభివృద్ధి, విద్యా లాభం ఉద్యోగ లాభం, మంచి విదేశాల విద్యా ఉద్యోగ వ్యాపార లాభాన్ని పొందుకోవడం, ఆత్మీయుల కలయిక, వివాహ యోగం, కృత్రిమ సహజ తత్సంతాన ప్రాప్తి, కోర్టు వివాదాలు సమసిపోవడం, ఆనందకరమైన సంపద పొందుకోవడం, చాలా మంచి ప్రశాంతతని, ప్రయోజనాన్ని, బంధుమిత్రుల అనుకూలతని, ఆనంద యోగాలు పొందుకునే అవకాశం ఉంటుంది. ఈరోజు చాలా మంచి సౌకర్యంతో జీవనం. వేద పండితులు, పురోహితులు, బ్రాహ్మణత్వం, కులవృత్తుల వారికి షేర్ మార్కెట్, స్పెక్యులేషన్, కమ్యూనిటీస్, క్రిప్టో కరెన్సీ, బిట్ కాయిన్స్, లాటరీల వల్ల, జూదం వల్ల ధన ప్రాప్తి పొందుకోవచ్చు. ఎల్ఐసి, మెడికల్, గృహిణికి లాభాలు, డ్రైవర్లకి, పెయింటర్లకి, ఎలక్ట్రీషియన్స్కి అనుకూలత, వైద్యులకి, వైద్య బృందాల వారికి, న్యాయవాదులకి మంచి ప్రయోజనాలు. తప్పకుండా మీరు అనుకున్నటువంటి కార్య ఆనంద సిద్ధి పొందుకునే శుభతరుణం. ఈరోజంతా మీకు అత్యంత అనుకూలంగా ఉంటుంది. వీరికి 6 అంకెను అదృష్టంగా చెప్పవచ్చు. ఈ సమయాన్ని అంకెను సద్వినియోగం చేసుకుని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి, మంచి ఫలితాన్ని పొందవచ్చు. ధనుసు రాశి వారికి సమయోచితమైనటువంటి ఉద్యోగ లాభం, సందర్భానుసారంగా మాట్లాడడం, 10 మందిలో చాలా చాకచక్యంగా ప్రవర్తించడం, మీ పనిని పూర్తి చేసుకోవడం, ముఖ్యంగా ఉద్యోగ లాభం. సమయస్ఫూర్తితో మీరు ఉద్యోగం ఉన్నటువంటి ఈ ఆటంకాలను నివృత్తి చేసుకుంటారు. పై అధికారుల మన్నలు పొందుకుంటారు. కొత్త ఉద్యోగ ప్రాప్తి, కొత్త ఉద్యోగంలో అభివృద్ధి పొందుకోవడం, విద్యార్థికి లాభాలు, వృత్తి వ్యవహారాదుల లాభం, వేద పండితులు, పురోహితులు, బ్రాహ్మణత్వం, కులవృత్తుల వారికి, ఎల్ఐసి, మెడికల్, గృహిణికి, వైద్యులకి, వైద్య బృందాల వారికి, న్యాయవాదులకు కలిసి వచ్చే అవకాశం, జ్యోతిష్య పండితులకు లాభాలు, విద్యాలయ వ్యాయామ చిట్ ఫండ్ ఫైనాన్స్ వ్యాపారంలోను, ఆటోమొబైల్ ఎలక్ట్రానిక్ ఎలక్ట్రికల్ స్వర్ణకార వ్యాపారస్తుల లాభం, చేనేత వస్త్ర దర్జీ పనిచేసే వారికి, పెట్రోలియం బేకరీ పదార్థాలకి, మత్స్యకారులకి, రొయ్యలు చేపల చెల్లు వారికి అభివృద్ధి, పాడి పరిశ్రమ పౌల్ట్రీ పరిశ్రమ లాభాలు, సోషల్ మీడియా సాటిలైట్ జెంట్స్ల వారికి, సీనియర్ సిటిజన్కి మహిళలకు అదృష్టం, రైతన్నలకి పంట లాభం, పూలు పళ్ళు కూరలు పండించే వారికి అభివృద్ధి, నర్సరీ తోటలు పూజాద్రి వ్యాపారంలో కూడా మంచి లాభాలు పొందుకోవచ్చు. మిరపగుళ్ళు, చింతపండు, బెల్లం, మిర్చి, పత్తి పరిశ్రమ అభివృద్ధి పొందుకునే అవకాశాలు, ఫార్మా సిమెంటు ఐరన్ ఇటుకల ఇసుక వ్యాపారంలో, అలాగే కన్స్ట్రక్షన్ రియల్ ఎస్టేట్ మద్యపాన హోటల్, ఇంటీరియర్ ఎక్స్టీరియర్ ఫర్నిచర్, గాజు పరిశ్రమ కూడా మంచి లాభాలు ఉన్నాయి. రాజకీయ రంగంలో అభివృద్ధి, సినిమా రంగంలో లాభము, కళాకారుల క్రీడలకు అభివృద్ధి, కన్సల్టెన్సీ ఆధారపడవచ్చు, మ్యారేజ్ మరియు శుభవార్త వినవచ్చు, విద్యా ఉద్యోగ వ్యాపారాన్ని అనుకూలత పొందుకోవచ్చు, డ్రైవర్లకి, పెయింటర్లకి, రిలేషన్కి మంచి లాభాలు. ఈరోజు మీకు మంచి అనుకూలత, ఆత్మీయత, ఆనంద యుగాలు ఉన్నాయి. ఈరోజు మీకు శుభతరుణంగా చెప్పబడుతోంది. 3 అంకెను అదృష్టంగా చెప్పవచ్చు. ఈ సమయాన్ని అంకెను సద్వినియోగం చేసుకొని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి, మంచి ఫలితాన్ని పొందవచ్చు. మకర రాశి వారికి వాహన యోగము, విద్యా లాభము, ఉద్యోగ లాభము, సువర్ణాభరణ ప్రాప్తి, కృత్రిమ సహజ సత్సంతాన ప్రాప్తి, అన్యోన్య దాంపత్యం, ఆనందకరమైన శుభజీవనం, వృత్తి ఉద్యోగాల లాభాలు పొందుకోవడం, విదేశాలు కూడా విద్యా ఉద్యోగ వ్యాపార లాభాన్ని పొందుకోవడం, బొటిక్స్ బ్యూటీ పార్లర్ బ్యాంబు డిపో బాణసంచి కర్మాగారం, టైల్ల వ్యాపారం, ముద్రణాల లాభాలు, మత్స్యకారులకి మత్స్య సంపద, రొయ్యలు చేపల చెల్లు వారికి అభివృద్ధి పొందుకోవడం, ఫార్మా సిమెంటు ఐరన్ ఇటుకల ఇసుక వ్యాపారంలోను, పాడి పరిశ్రమ పౌల్ట్రీ పరిశ్రమ లాభాలు పొందుకోవచ్చు. రైతన్నలకి పూలు పళ్ళు పండించే వారికి అనుకూలత, నర్సరీ తోటలు పూజాద్రి వ్యాపారంలో కూడా అభివృద్ధి, ఆటోమొబైల్ ఎలక్ట్రానిక్ ఎలక్ట్రికల్, విద్యాలయ వ్యాయామ చిట్ ఫండ్ ఫైనాన్స్ వ్యాపారం, చేనేత వస్త్ర దర్జీ పనిచేసే వారికి, పెట్రోలియం బేకరీ లాభాలు, రాజకీయ రంగంలో అనుకూలత, కళాకారుల క్రీడాకారులకి మంచి ప్రదర్శన, మంచి పేరు ప్రఖ్యాతులు, సినిమా రంగంలో కూడా దర్శక నిర్మాతలకి మంచి లాభాలు, మంచి రాబడి, ఆర్థిక ప్రయోజనాన్ని పొందుకోవచ్చు. విద్యార్థులకి మంచి లాభాలు ఉన్నాయి. విదేశాలకు కూడా మంచి ప్రయాణ అనుకూలత, ఉద్యోగ లాభం, విదేశాల్లో విద్యాభివృద్ధి, విదేశాల్లో కూడా నూతన గృహాన్ని పొందుకునేటువంటి అవకాశం లాంటివి పొందుకోవచ్చు. ఆత్మీయులతో మంచి అనుకూలత, శుభయోగం, షేర్ మార్కెట్, స్పెక్యులేషన్, కమ్యూనిటీస్, క్రిప్టో కరెన్సీ, బిట్ కాయిన్స్, లాటరీ జూదం వల్ల ధన ప్రాప్తి, వాహన యోగం, డ్రైవర్లకి, పెయింటర్లకు కలిసి రావడం, ధన ధాన్య విద్యా ఉద్యోగ వ్యాపారంలో లాభాలు, ప్రశాంతమైన జీవనం, ఆనందాది అదృష్ట యోగం. ఈరోజు మీకు అత్యంత అనుకూలంగా ఉంటుంది. వీరికి 9 అంకెను అదృష్టంగా చెప్పవచ్చు. ఈ సమయాన్ని అంకెను సద్వినియోగం చేసుకొని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి, మంచి ఫలితాన్ని పొందవచ్చు. కుంభరాశి వారికి ప్రమాద హెచ్చరిక అలాగే ఉంది. అంటే ఎర్రజెండనే కనబడుతుంది మీకు. అంటే జాగ్రత్త, రెడ్ ఫ్లాగ్. డబ్బు విషయంలో కానీ, ఉద్యోగ విషయంలో కానీ, లంచం పుచ్చుకునే విషయంలో కానీ, ఆరోగ్య విషయంలో కానీ, అనవసరపు ఆర్భాటపు ఖర్చు విషయంలో కానీ, లాట్లకి జూదానికి ముందడుగు వేయడంలో కానీ తీవ్ర నష్టము. నా బావమరిదే, నా సొంత వాళ్లే
పర్లేదు పూచికత్తు సంతకాలు పెడతా, వాడు 50 లక్షల చిట్టి ఎత్తుకుంటున్నాడు, పాపం నేను బాగా నాకు డబ్బు ఉంది, నేను సంతకం పెట్టవచ్చును, పూచికత్తుగా సంతకం పెడతాను, పెట్టింది మొదలు నరకం స్టార్ట్ అవుతుంది మీకు. నేను రోజువారీ చెప్పే ఫలితాలు, మాసవారి ఫలితాలు, సంవత్సర ఫలితాలలో కూడా, వేరు ఛానల్లో చెప్తున్నటువంటి పక్ష ఫలితాల్లో కూడా మీకు బాగుందని చెప్పినా, ఈ రోజు పొరపాటున మీరు పూచికత్తుగా సంతకాలు పెట్టారా 50 లక్షల రూపాయలు మీరు కట్టవలసి వస్తుంది. జాగ్రత్త, వడ్డీతో సహా. ఇక ఆలోచించుకోండి, సంతకం పెట్టాలా వద్దా అనేది. మోసపోవడం ఖాయం. డబ్బు విషయంలో కానీ, ఆస్తుల విషయంలో కానీ, మీ ఆస్తులు ఇంకోటి లాక్కోవడం కానీ, కబ్జాలు చెప్పే కదా, ఐపీ పెట్టడం, చట్ట వ్యతిరేకమైన వ్యక్తులకి మన చట్టాలు సపోర్ట్ చేయడం, భాష గురించి, ఇతర మతాల గురించి, ధర్మానికి వ్యతిరేకంగా ఉన్న వ్యక్తుల గురించి అనేక చట్టాలు సపోర్ట్ చేస్తూనే ఉంటాయి. అయినా సరే మనం సనాతన ధర్మాన్ని మనం కిందికి తొక్కి పెట్టుకుంటాం. సనాతన ధర్మాన్ని మనం తలకెత్తుకోం. సనాతన ధర్మానికి మించిన గొప్ప ధర్మం ఇంకొకటి లేదు కాకలేదు. ఆ విషయాన్ని గుర్తుపెట్టుకోండి. అలాగే ఈ రోజున కూడా మీరు చేసేటువంటి తప్పుడు నిర్ణయాలు, తప్పుడు మార్గాలు, బద్ధకం, అలసత్వం, నాకెందుకులే అనుకోవడం వల్ల అనేక రకాల ఇబ్బందులు, ఇతరుల మీద ఆధారపడడం, విద్యా ఉద్యోగ వ్యాపార నష్టాన్ని పొందుకోవడం, లేనిపోని అనవసరపు ఖర్చులు, లంచం పుచ్చుకోవడం, విద్యా విషయంలో అవగాహన లేకపోవడం, అనవసర ప్రయాణాలు, విదేశాలకి సరస సల్లాపాలలో మునిగి తేలడం, అనవసర ప్రేమ కలాపాలు, దేనికి పనికినటువంటి ప్రేమ కలాపాల నష్టాన్ని కలిగిస్తాయి. అందులోనూ మరకలతో, పనికిరాని వెధవలతో మీరు చేసేటువంటి ప్రేమ కలాపాలు మీకు నష్టాన్ని కలిగిస్తాయి. జీవితం అగమ్య గోచరం. ఎంతో ఎత్తుకు ఎదగాలన్నటువంటి మీ తపన పతనానికి గురవుతుంది. నమ్మిన వాళ్ళు మోసం చేసే అవకాశాలు. వ్యాపార పరంగా, వృత్తిపరంగా, ఉద్యోగ పరంగా, వ్యవహార పరంగా నష్టం, షేర్ మార్కెట్, స్పెక్యులేషన్, కమ్యూనిటీస్, క్రిప్టో కరెన్సీ, బిట్ కాయిన్, లాటరీల జూదంబుల నష్టము, వేద పండితులు, పురోహితులు, బ్రాహ్మణత్వం, కులవృత్తుల వారికి జ్యోతిష్యపడి నష్టము, తప్పుడు మార్గంలో వెళ్లే వ్యసనాపరులయ్యే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. జాగ్రత్త. ఎల్ఐసి, మెడికల్, గృహిణి జంటకి నష్టాలు, దొంగ వైద్యులు, వైద్యులకి వైద్య బృందాల వారికి, న్యాయవాదుల కష్టకాలు, సోషల్ మీడియా, శాటిలైట్ జర్నలిస్టుల వారికి, సినిమా రంగంలో, రాజకీయ రంగంలో నష్టాలు, కళాకారుల, క్రీడాకారులకు ఇబ్బంది కలగడం, విద్యా నష్టం, ఉద్యోగ భంగం, ఆస్తి పంపకాల అసమానతలు, కోర్టు వివాదాలు నష్టం కలిగించే అవకాశం, మత్స్యకారులకి ప్రమాదం, రొయ్యలు, చేపలకి ఇబ్బంది, ఆటోమొబైల్, ఎలక్ట్రానిక్, ఎలక్ట్రికల్ వ్యాపారం, విద్యాలయ, వ్యాయామ, చిట్ ఫండ్, ఫైనాన్స్, చేనేత, వస్త్ర, దర్జీ పనిచేసే వారికి, పెట్రోలియం, బేకరీ పదాలకి కష్టకాలం, సీనియర్ సిటిజన్స్ మోసపోయే అవకాశం, ఓటీపీల ద్వారా మోసపోవడం, ఈవెంట్ మెయిన్ వారికి, బోరుబావుతో వారికి, తోలు రెగ్జిన్, సూపర్ నష్టాలు, కన్స్ట్రక్షన్, రియల్ ఎస్టేట్, మద్యపాన, హోటల్ వ్యాపారంలోను, బొటిక్స్, బ్యూటీ పార్లర్, బ్యాంబు డిపో, బాణసంచి కర్మ నష్టాలు, ఫార్మా, సిమెంట్, ఐరన్, ఇటుకల వ్యాపారంలో కూడా ఇబ్బందులు ఎక్కువగా, రైతన్నలు మోసపోయే అవకాశాలు, లేనిపోని ఇబ్బందులు, అనుకోని రుగ్మతలు, అంటు వ్యాధులు ప్రబలే అవకాశం, డ్రైవర్లకి, పెయింటర్లకి, ఎలక్ట్రీషియన్కి నష్టం, కన్సల్టెన్సీ మీద ఆధారపడకూడదు, మ్యారేజ్ గురించి తప్పుడు సమాచారం వచ్చే అవకాశం. ఇది చాలా మౌనంగా ఉండండి. ఖచ్చితంగా మీరు లక్ష్మీదేవి అష్టోత్తరాన్ని చదువుకోవడం, మౌనంగా ఉండడం, ఈశ్వర ఆరాధన చేయడం మీకు శుభయోగాన్ని, ఐశ్వర్యాన్ని, భగవద్గీత 1 నుంచి 11 అధ్యాయాలు చదవండి. చాలా చాలా ప్రశాంతమైన నిర్ణయాలు తీసుకుంటారు. ఆ నిర్ణయాల వల్ల అనుకూలత ఉంటుంది, ఆలోచన విధానం పెరుగుతుంది. కాబట్టి భగవంతుణ్ణి తప్పకుండా సేవించండి. తద్వారా మీకు అనుకూలవంతమైన శుభయోగాలు ఉంటాయి. ఈ రాశి వారికి ఉదయం 9:54 నుంచి 11 గంటల మధ్య కాలంలోనూ, తిరిగి రాత్రి 7:13 నుంచి 8:06 మధ్య కాలంలో శుభ సమయంగా చెప్పవచ్చు. వీరికి 6, 1 అంకెలను అదృష్ట అంకెలుగా చెప్పవచ్చు. ఈ సమయాన్ని, అంకెలను సద్వినియోగం చేసుకొని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి, మంచి ఫలితాన్ని పొందవచ్చు. మీనరాశి వారికి అదృష్టం మంచి అందలమెక్కించే అవకాశం, పిల్లల వల్ల గౌరవం, ఆనందం, ఆరోగ్యం, ఐశ్వర్యం, విద్య, ఉద్యోగ, వ్యాపార లాభం, బంధులాభం, మిత్ర సౌఖ్యం, రోగనాశనం, రుణ విమోచనం, ఆనంద యోగం, ఐశ్వర్యం. అలాగే వేద పండితులు, పురోహితులు, బ్రాహ్మణత్వం, కులవృత్తుల వారికి, వైద్యులకి, వైద్య బృందాల వారికి, న్యాయవాదులకి, ఎల్ఐసి, మెడికల్, గృహిణి మణిజంట్లకు కూడా అత్యంత అనుకూలవంతమైన ఆనంద యోగం. సువర్ణ వజ్రాభరణ ప్రాప్తి పొందుకోవడం, వాహన యోగం, డ్రైవర్లకి, పెయింటర్లకి, ఎలక్ట్రీషియన్స్ కలిసి వచ్చే అవకాశం, మధ్యవర్తిత్వం నుంచి బయటపడడం, ఆటోమొబైల్, ఎలక్ట్రానిక్, ఎలక్ట్రికల్, విద్యాలయ, వ్యాయామ, చిట్ ఫండ్, ఫైనాన్స్ వ్యాపారంలోను అభివృద్ధి, మత్స్యకారులకి మత్స్య సంపద, రొయ్యలు, చేపల చెల్ల వారికి లాభాలు, చేనేత, వస్త్ర, దర్జీ పనిచేసే వారికి, పెట్రోలియం, బేకరీ పదార్థాలకి అభివృద్ధి, రైతన్నలకి, పూలు, పలుకురాలు పండించే వారికి, మినపగుళ్ళు, చింతపండు, బెల్లము, మిర్చి, పత్తి పరిశ్రమల లాభాలు, ఈవెంట్ మేనేజ్మెంట్ వారికి, బోర్బావుతో వారికి, తోలు రెగ్జిన్, షూ పరిశ్రమల లాభాలు, కన్స్ట్రక్షన్, రియల్ ఎస్టేట్, మద్యపాన, హోటల్, ఫార్మా, సిమెంట్, ఐరన్, ఇటుకల వ్యాపారంలో అభివృద్ధి, రాజకీయ రంగంలో అనుకూలత, సినిమా రంగంలో వ్యాపార లాభం, కళాకారుల, క్రీడాకారులకు అభివృద్ధి పొందుకునే అవకాశం, అనూహ్యమైనటువంటి శుభ సంఘటన జరిగే అవకాశం, ధన, కనక, వస్తు, వాహన, విద్య, ఉద్యోగ, వ్యాపార, విదేశీయాన స్థితి పొందుకునే అదృష్టం, సీనియర్ సిటిజన్స్కి, మహిళలకి లాభాలు, సోషల్ మీడియా, శాటిలైట్ జర్నలిస్టుల వారికి అభివృద్ధి, షేర్ మార్కెట్, స్పెక్యులేషన్, కమ్యూనిటీస్, క్రిప్టో కరెన్సీ, బిట్ కాయిన్స్, లాటరీల జూదంలో కూడా ధన ప్రాప్తి పొందుకునే అవకాశం. ఇది చాలా మంచి అనుకూలవంతమైన ఆర్థిక ఆనందాది అదృష్ట యోగాలు. వీరికి 9 అంకెను అదృష్టంగా చెప్పవచ్చు. ఈ సమయాన్ని, అంకెను సద్వినియోగం చేసుకొని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి, మంచి ఫలితాన్ని పొందవచ్చు. స్వస్తి ప్రజాభ్య పరిపాలయంతాం న్యాయేన మార్గేణ మహిమహేషాః గోబ్రాహ్మణేభ్యః శుభమస్తు నిత్యం. లోకాః సమస్తా సుఖినో భవంతు.